రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్మెన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మెన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకోనుంటుంది. ఎవరికి గన్మెన్లు అవసరమో దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాతే మాజీలకు గన్మెన్లను కేటాయిస్తారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మారుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఐఏఎస్లను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. డైనమిక్ ఆఫీసర్గా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి రేవంత్ టీంలో కీలక బాధ్యతలు దక్కాయి. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్తో పాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎంపీగా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి గతంలో కీలక పోస్టులో ఉన్న అధికారులను మారుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఐఏఎస్లను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. అగ్రికల్చర్ డైరెక్టర్గా గోపి, ట్రాన్స్కో జీఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎండీగా ఆమ్రపాలిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాన్స్కో జెన్కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీ, ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ ఆలీ, ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజ రామయ్యర్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా వరుణ్ రెడ్డిని నియమించింది. దీనికి సంబంధించిన జీవోలను విడుదల చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన భేటీలో కొత్త హైకోర్టు ఏర్పాటుతో పాటు ఇతర కీలక అంశాలు చర్చించారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి సహకరించాలని సీజే కోరటంతో సీఎం వెంటనే అంగీకరించారు. జనవరిలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా కోర్టుల్లోనూ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడున్న హైకోర్టు భవనాన్ని చారిత్రక నిర్మాణంగా పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని తాము వాడుకుంటామన్నారు. ప్రజాభవన్లోని ఆఫీసును కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు ఆయన. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని తేల్చి చెప్పారు. శాసనసభ భవనాలను ఉన్న వాటిని సమర్థవంతంగా వాడుకుంటామని తెలిపారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12-13 గంటలు మించి కరెంట్ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం వచ్చినప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కీలక అంశం ముగిసింది. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రసాద్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభాముఖంగా ప్రకటించడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర నేతలు ప్రసాద్ కుమార్ ను సాదరంగా తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇక ఇవాళ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. దీనికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పీకర్ ఎన్నికకు సహకరించిన రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ సభ తొలి రోజు నుంచి సాంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీ ద్వారా నెరవేరుతామని సీఎం చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై కేటీఆర్ మాట్లాడుతూ గత స్పీకర్ల మాదిరిగానే సభా హక్కులను కాపాడాలని కోరారు. సామాన్య ప్రజలు సమస్యలు అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చూడాలని స్పీకర్ను కోరారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర సభ్యులందరికీ స్పీకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన రాజకీయ పార్టీలను అభినందించారు. సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని ఛాంబర్లో ఛార్జ్ షీట్ తీసుకున్న తర్వాత పలు కీలక ఫైళ్లకు ఆమోదం తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 374 కోట్ల సబ్సిడీని ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 298 కోట్ల నిధులను కేటాయించారు. విద్యుత్ సబ్సిడీ కోసం 996 కోట్ల నిధులు విడుదల ఫైలుపై సంతకం చేశారు. తెలంగాణలో అతిపెద్ద వేడుకగా జరిగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం 75 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు శుభవార్త చెప్పారు. తెలంగాణ సచివాలయంలో తన ఛాంబర్లో వేద మంత్రోచ్చరణల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై సంతకం చేశారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 7,500 రూపాయల వేతనం ఇక నుంచి 13,500 రూపాయలకు పెరగనుంది.
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయడం, లీకులు ఇవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం చర్యలకు పాల్పడవద్దన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణాలు, ఆశీర్వచనాల మధ్య ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, పోరం కనకయ్య, వేముల వీరేశంతో పాటు పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆందోళన ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ బాధ్యతలు స్వీకరించారు. వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో దామోదర రాజనరసింహ సంతకం చేశారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదరను అభినందించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడటంలో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు. తమ ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు అడ్వకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయవాది తేరా రజనీకాంత్ రెడ్డిని నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను న్యాయ వ్యవహారాల శాఖ సెక్రటరీ తిరుపతి జారీ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటి వరకు రామచంద్రరావు ఏఏజీగా కొనసాగారు. ఆయన స్థానంలో రజనీకాంత్ రెడ్డిని నియమించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన కొద్ది రోజులకే విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ కొనసాగింపు, ఉచిత బస్సు ప్రయాణంతో ఎంతో మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నియంతృత్వ ధోరణి కనిపించిందని, ఉద్యమ లక్ష్యాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించాను, నైతిక విజయం మనదే అన్నారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు, ఈ ఓటమితో నాలో ఇంకా కసి పెరిగింది అని తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి జీవో టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ను తీసుకుని సంస్థకు సహకరించాలని కోరారు. ఇన్ని రోజులు ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా బస్సుల్లో ప్రయాణాలు చేసిన మహిళలు ఇవాల్టి నుంచి ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని కోరారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటానన్నారు సిపి సుధీర్ బాబు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇప్పటికే డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు సిపి సుధీర్ బాబు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు క్రాంతి కుమార్ ను విధుల నుండి తొలగించారు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్. బుధవారం మెడికోలపై జరిగిన దాడికి డాక్టర్ క్రాంతి కుమార్ ను బాధ్యుడిగా తెలిచారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని వేసినట్లు తెలిపారు. నివేదిక ఇచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్. ఆదిలాబాద్ రిమ్స్ లో బుధవారం మెడికోలపై జరిగిన దాడిపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి ఆయన ఫోన్ చేశారు. రిమ్స్ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జగిత్యాలలో కరోనా మోసం వెలుగు చూసింది. ఫేక్ బిల్లులతో జీఎస్టీకి టోకరా వేశారు కాంట్రాక్టర్. జీఎస్టీ అధికారుల సోదాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రద్దయిన సొసైటీ పేర్లపై ఫేక్ బిల్లులు తయారు చేసి 280 కోట్ల ఫేక్ బిల్లులు తయారు చేశారు. 3 నుంచి 6 కోట్ల ఖజానాకు గండికొట్టే యత్నం చేశారు. జీఎస్టీ అధికారుల సోదాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లికి చెందిన చందా సాయి అనే వ్యక్తి ద్వారా ఈ తతంగమంతా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాణిజ్య శాఖలో లొసుగులతో మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. చందా సాయిని విచారణ నిమిత్తం హైదరాబాద్ కమిషనరేట్ కు జీఎస్టీ అధికారులు తరలించారు.
దశాబ్దాల ఉత్థానం సమస్యకు ఏపీ సీఎం జగన్ తెరదించారు. దాదాపు 800 కోట్లతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం అందించారు. అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు పలాసలో 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 బెడ్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ యూనిట్ నిర్మించారు. ఈ ఆసుపత్రిని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను జగన్ ప్రారంభించారు. మరోవైపు 700 కోట్ల భారీ బడ్జెట్తో ఉత్థానంలో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార రక్షిత మంచినీటి పథకాన్ని కూడా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7 మండలాల్లోని 807 గ్రామాలు 6.78 లక్షల మందికి రక్షిత మంచినీరు అందనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్. దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాగస్వామి అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనను ఓ ప్యాకేజీ స్టార్ గా అభివర్ణించారు. ఏపీ పాలకులపై ఇవన్నీ డైలాగులు కొట్టిన ఒక పెద్ద మనిషి తెలంగాణలో సోదరి బరిలకకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని సెటర్లు వేశారు. దత్తపుత్రుడు నిలబెట్టిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని, ఈ పెద్ద మనిషికి ఏపీలో చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లపై ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్లకు జనసేన కౌంటర్ ఇచ్చింది. కొల్లాపూర్లో సామాన్యురాలు బర్రెలక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఓట్లు 5754 అని జనసేన ట్వీట్ చేసింది. అయితే 2014లో అదే కొల్లాపూర్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 1240 మాత్రమేనని విమర్శించింది. కాబట్టి పక్క రాష్ట్రంలో పక్క పార్టీకి వచ్చిన ఫలితాలపై కాకుండా ఉన్న 90 రోజులైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికొచ్చే పనులకి సమయాన్ని వెచ్చించాలని సీఎం జగన్ కు జనసేన సూచించింది. వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పనిచేయాలని జన సైనికులకు సూచించారు. అలాగే టీడీపీతో పొత్తు కూడా కనీసం ఓ దశాబ్ద కాలం పాటు కొనసాగాల్సి ఉంటుందన్నారు ఆయన. అలా ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలనా విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని తెలిపారు. అంతేకాదు, నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదు, ఏపీ భవిష్యత్తు కోసమే నేను కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై సెటైర్లు వేశారు ఆయన. 150 మందిని మార్చినా ఆ పార్టీకి మళ్లీ అధికారం దక్కదన్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎత్తేవచ్చేశారు చంద్రబాబు. అయితే మునిగిపోయే పడవ వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, వైఎస్ఆర్సీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు. ఏపీలో మిచ్చం తుఫాన్ సందర్భంగా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మిచ్చం తుఫానుతో కనీవిని ఎరుగని నష్టం జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాలో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ముందస్తుగా తుఫాన్ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదన్నారు. పట్టిసీమను వాడుకుంటే తుఫాన్ కంటే ముందుగానే పంట చేతికొచ్చేదన్నారు. కానీ ప్రభుత్వం పట్టిసీమ పులిచింతలను పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మరో 3 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉండదన్నారు. అంతేకాదు, చంద్రబాబుని చల్లని నాణ్యంతో పోల్చారు. గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏం జరిగిందో చూశామన్నారు. అసలు చంద్రబాబు సీటుకే దిక్కులేదన్న బొత్స ఇక టీడీపీ 175 స్థానాల్లో ఎక్కడ గెలుస్తుందని ఎత్తివచ్చేశారు. ఓడిపోతారు కాబట్టే చంద్రబాబు 2 చోట్ల పోటీ చేయబోతున్నారని బొత్స విమర్శించారు. ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. దొంగ ఓట్లపై పాలక ప్రతిపక్షాలు ఫిర్యాదుల బాట పట్టాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కంప్లైంట్లు ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో ఓట్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్ల రాజ్యాంగేతర శక్తులుగా మారారని ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు. ఓట్ల ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములుగా చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. ఏపీలో దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులేనని సీఈసీకి తెలిపారు. విచారణ చేసి దొంగ ఓట్లను తొలగిస్తున్న బీఎల్ఓలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, విచారణలో నిజాలు వెలుగు చూస్తుండటంతో బీఎల్ఓలను టీడీపీ నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులు ఇస్తున్నారని వెల్లడించారు. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి తదితర వైసీపీ ఎంపీలు కోరారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నాయకత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం కూడా ఢిల్లీ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై, దొంగ ఓట్ల అంశాలపై ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లోనే 35,000 నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించి ఓట్లు పొందారని ఆరోపించారు పురంధేశ్వరి. అధికార వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని, దొంగ ఓట్ల సహా అనేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారని, దానికి సంబంధించిన ఆధారాలను ఈసీకి ఇచ్చినట్లు చెప్పారు. వైసీపీలో అనుబంధ విభాగాల పదవుల భర్తీపై ఆ పార్టీ చీఫ్ జగన్ ఫోకస్ పెట్టారు. తాజాగా 6 విభాగాల కార్యవర్గాలను ఆ పార్టీ ప్రకటించింది. బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తి, ఉపాధ్యక్షురాలుగా డోలా జగన్, కాండ్రు కమల హరిప్రసాద్ను నియమించారు. క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎం జాన్సన్కు బాధ్యతలు అప్పగించారు. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా గంచి చిరంజీవి, ఉపాధ్యక్షులుగా నిమ్మన లీలారాణి, చందన, జింకా విజయలక్ష్మి నియమించింది. గ్రూప్ 1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయం కావడంతో మార్చిలోనే పరీక్షలకు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్, మార్చి 18 నుంచి 31 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బందికి కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్తో పాటుగా 10వ తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అద్దంకి వైసీపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కృష్ణ చైతన్య చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య కూడా పాల్గొన్నారు. టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా నియమితులయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రం అందించారు. బన్నీవాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రచార విభాగం పార్టీకి ఎంతో కీలకమని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని బన్నీవాసుకు సూచించారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అందుతున్న టీడీపీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు భూమి కేటాయించడంతో పాటు వసూలు మొదలుపెట్టింది చంద్రబాబేనని తెలిపారు. ఉద్దానంలో 1900 కోట్ల వ్యయంతో సురక్షిత తాగునీటి పనులు చేపట్టారు. 6 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తే సీఎం జగన్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఏపీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పెద్దిరెడ్డి సమీక్షించారు. కొల్లేరు, పాపికొండలు అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. తమకు సీఎం జగన్ బొమ్మే ప్రామాణికమని అన్నారు ఏపీ మంత్రి మేరుగు నాగార్జున. దూకుతామని, ఆయన వల్లే తాము గెలుస్తున్నామని తెలిపారు. ఆయన బొమ్మ లేకుంటే ఎవరు తమకు ఓట్లు వేయరని చెప్పారు. పార్టీ విజయం దిశగా సీఎం జగన్ వాటిని స్వాగతిస్తున్నామని తెలిపారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ వాళ్ళిద్దరి చేరికలు ముహూర్తం ఖరారైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. టికెట్పై ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు రానున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వారు సమావేశం కానున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, ఇతర అంశాలపై వారు చర్చించనున్నారు. పార్లమెంటులో పొగబాంబు దాడి ఘటనలో 6వ నిందితుడు అరెస్ట్ అయ్యారు. దాడి వెనుక మాస్టర్ మైండ్ లలిత్ ఝా ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతన్ని స్పెషల్ సెల్ కు అప్పగించారు. దాదాపు 2 రోజుల పాటు పరారీలో ఉన్నారు లలిత్ ఝా. పార్లమెంటులో ఘటనను వీడియో తీసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పటికే పార్లమెంటులో దాడికి పాల్పడిన నిందితులను కోర్టు పోలీసులు కస్టడీ విధించింది. 4గురిని 7 రోజులు పోలీస్ కస్టడీకి పంపుతూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ఉభయ సభలు ఆందోళనతో దత్తరిల్లాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ రాజ్యసభ ఎంపీతో పాటు ప్రతిపక్షానికి చెందిన 13 మంది లోక్సభ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ తో పాటు కాంగ్రెస్ కు చెందిన 9 మంది లోక్సభ ఎంపీలు, డీఎంకే నుంచి కనిమొళి కూడా ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ లో పొరపాటు చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో డీఎంకే నాయకుడు ఎస్ఆర్ పార్థిబన్ పేరు కూడా ఉంది. అయితే నిజానికి సభలో ఆయన లేరు. ఈ విషయాన్ని డీఎంకే హైలైట్ చేయగా పొరపాటును సరిచేసుకున్న కేంద్రం మొత్తం 13 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయినట్లు తెలిపింది. లోక్సభ నుంచి 13 మంది ఎంపీలు సస్పెండ్ చేసినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎంపీలను సస్పెండ్ చేయడం చాలా దారుణమని, అప్రజాస్వామిక చర్య అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. లోక్సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేశారు తప్ప దుండగులను పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీపై మాత్రం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. భద్రతా లోపాలపై పార్లమెంటులో ప్రకటన ఇచ్చేందుకు హోంమంత్రి సిద్ధంగా లేరని మండిపడ్డారు. దీనిపై చర్చకు డిమాండ్ చేసినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, కానీ పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. తనను విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై రివర్స్ అటాక్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ దాడి ఘటనను అందరూ సీరియస్ గా తీసుకోవాలని, అంతేకాదు ఇక్కడ అన్నారు అమిత్ షా. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని పొలిటికల్ గేమ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. భద్రతా లోపం ఉన్న మాట నిజమేనని, అయితే పార్లమెంటు భద్రత స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉందని అందరికీ తెలుసునని గుర్తు చేశారు. స్పీకర్ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశానని, విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ఏటా నిర్వహించే పరీక్ష పే చర్చ 2024 కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎవరైనా అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక గీతం ఉండాలని ఆయన తెలిపారు. హర్యానా సొంత సాంగ్ కలిసి ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పాత విధానాన్ని అమలు చేసే ఆలోచన తమకు లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్లో బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు కోళ్లను వాహనాల్లో తీసుకుని వెళుతున్నారు. నూతన సంవత్సరంలో కొత్త పార్టీ ప్రారంభించేందుకు ఓ పన్నీర్ సెల్వం సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తమ మద్దతుదారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా నిర్వాహకులను నియమించి అందరికీ ఒకచోట చేర్చనున్నారు. ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదానికి సంబంధించి అహ్లాబాద్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17వ శతాబ్దానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్ని నియమించేందుకు కోర్టు అంగీకరించింది. అస్సాంలో బాంబు పేలుడు కలకలం రేపింది. జోర్హాట్ జిల్లాలోని ఆర్మీ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు అంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మల్ స్కానర్లను కూడా పునరుద్ధరించింది. కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఆయన పరిస్థితిని చూస్తే ఆందోళనకరంగా ఉంది. సిక్కిల్యలపై కనిపిస్తున్నారు. అయితే దీంతో అతడిని చూసి అభిమానులంతా షాక్ అయ్యారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే వైష్ణోదేవిని దర్శించుకుని పూజలు చేసిన షారుఖ్ ఖాన్ తాజాగా తన కూతురుతో కలిసి షిరిడీలో పర్యటించారు. షిరిడీ సాయిబాబాకు పూజలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి మార్గం గుండా నడిచి వెళ్లారు. సామాన్య భక్తులతో కలిసి దాదాపు 3.5 గంటల పాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.
దక్షిణాఫ్రికాతో 3 టీ20 సిరీస్ను భారత్ 1 తేడాతో సమం చేసింది. తొలి టీ20 వర్షార్పణం కాగా రెండో టీ20లో సౌత్ ఆఫ్రికా గెలుపొందింది. ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు బ్యాట్తో చెలరేగిపోయింది. మహిళల టెస్టులో ఒక్కరోజే 400కు పైగా పరుగులు చేసిన రెండో జట్టుగా చరిత్ర సృష్టించింది. గురువారం ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది.